ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రావూరి కిరణ్ కుమార్. మా వైఫ్ పేరు లావణ్య భరణి. పెద్ద పాప పేరు సాయి సహస్ర, చిన్న పాప పేరు అక్షర సాయి. మేము ఆస్ట్రేలియాలో ఉన్నాము. మా నాన్నగారి పేరు రావూరి మోహన్ రావు గారు, అమ్మగారి పేరు రావూరి లీల. మాది వ్యవసాయ కుటుంబం. సత్యసాయి సేవా సమితి కానీ, సత్యసాయి బాల వికాస్ కానీ నాది స్టార్ట్ అవ్వటం 90s అనుకుంటానండి, కరెక్ట్గా గుర్తులేదు, 1990s. కాకపోతే నేను పుట్టపర్తి వెళ్ళటము, స్వామిని దర్శించుకోవటము, నా అదృష్టం స్వామి పాదాలకు దండం పెట్టుకునే అవకాశం కూడా నాకు దొరికింది. అది 1990 టైంలో. తర్వాత నేను పుట్టపర్తిలో చదువుదామని ఎగ్జామ్ రాశాను, కానీ నాకు అదృష్టం దొరకలేదు. ఐఎమ్ స్టిల్ హ్యాపీ, అట్లీస్ట్ నాకు స్వామి బ్లెస్సింగ్స్ దొరికాయి. పాదాలకు నమస్కారం చేస్తాను. ఫస్ట్ రోలో కూర్చున్నాను. అసలు చాలా అదృష్టం అది. తర్వాత బాలవిక క్లాస్లో వన్ ఆఫ్ ద పాపులర్ స్టూడెంట్ నేను. చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాను, చాలా యాక్టివ్గా పాల్గొనేవాడిని. ఏదైనా ప్రతి దాంట్లో, ఎందుకంటే ఫాదరు చదువుకున్నా కూడా ఫాదర్ అగ్రికల్చర్ చేసి వ్యవసాయంలోనే వెళ్ళినా ఈ ప్రతిదీ ఏది పడేసేవాళ్ళు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్ అనేసి అందులో నుంచి మేము చాలా ఐటమ్స్ చేసేవాళ్ళము. ఓంకారాలు రాసేవాళ్ళము, స్టిచ్ చేసేవాళ్ళము, లేకపోతే క్లేతో చేసేవాళ్ళము. క్లేతో చేసి ఇట్లా రౌండ్గా చేసి క్లే బర్న్ చేసి అవి అందరికి ఇచ్చేవాళ్ళము. అలా చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాము. తర్వాత ఈ నగర సంకీర్తన కానీ, నారాయణ సేవ కానీ, నారాయణ సేవ అయితే చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కలెక్షన్స్ కానీ, డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానీ, నారాయణను వెతకటంలో కానీ అందరంతో పాటు నేను ఉన్నాను. కాకపోతే యాక్టివ్గా అటు వెళ్దాము ఇటు వెళ్దామని అనుకొని వెళ్ళేవాళ్ళము. తర్వాత మాకు బాల వికాస్ కానీ, సమితి కానీ, నేను హైయర్ స్టడీస్కి కర్ణాటక వెళ్ళే ముందు వరకు నేను ప్రతి హాలిడేస్లో వచ్చినప్పుడల్లా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళని. ప్రతి గురువారం భజనలో ఉండేవాళ్ళము. స్వామి అంటే చాలా భక్తితోటే ఉండేవాళ్ళము. భక్తితోటే అందరినీ మాటలు కానీ, అందరినీ కలుపుకోవటం కానీ, అందరినీ సమితికి రావటము, భజనలకు రావటం అని ఎంకరేజ్ చేసేవాళ్ళము. ఇంకా దీపావళి వస్తే సమితి తరపునే ఇవన్నీ కొన్ని క్రాకర్స్ కొని అందరితోటి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అవన్నీ ఇంకా చాలా జ్ఞాపకము. ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. సీను అని సింగపూర్లో ఉన్నప్పుడు సీను కూడా ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకుంటూ అనుకునే వాళ్ళము, ఇది చేసామన్నా అది చేసామన్నా అనేసి. అన్నీ చాలా సంతోషం అనిపించేది. ఇప్పుడు పెద్ద ఈ పిల్లలు ఇదంతా కొంచెం హాఫ్ అయిపోయాం, కానీ ఎక్కడున్నా భజన చేసుకునే వాళ్ళం, స్వామిని పూజించుకునే వాళ్ళం. మేము చేయగలిగిన డొనేషన్స్ ఉంటే కంపల్సరీ మేము చేస్తూనే ఉన్నాము. గుళ్ళకి వెళ్ళటము, భజనలలో పార్టిసిపేట్ చేయటం ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇది బ్లడ్ డొనేషన్ ఇక్కడ కాకుండా నేను సింగపూర్ నుంచి స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి రీసెంట్గా ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు ప్లాస్మా కూడా అడుగుతున్నారు. చాలామంది బ్లడ్ డొనేషన్ అంటారు, కానీ ప్లాస్మా డొనేషన్ కూడా చేయొచ్చు. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా చేస్తున్నాను. సో అట్లాంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాను. సర్వీసెస్ వచ్చేసరికి చాలా సర్వీసెస్ పార్టిసిపేట్ చేసేవాళ్ళము. హాలిడేస్లో వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లోకి వచ్చినప్పుడు చలివేంద్రం అని పెట్టేవాళ్ళము. రైల్వే స్టేషన్ దగ్గర, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బుకింగ్ ఆఫీస్ దగ్గర ఉండేది. అప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాడిని. మా పొద్దున 10 నుంచి 3 వరకు నేను ఉండేవాడిని అక్కడ. తర్వాత నగర సంకీర్తన, ఎప్పుడెప్పుడు నగర సంకీర్తన ఉంటే దానికి కంపల్సరీ అటెండ్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. పొద్దున్న 4-5 గంటలకే లేసేవాళ్ళం కాబట్టి ఏమి హెసిటేషన్ లేకుండా వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. నారాయణ సేవ ఒకటి నాకు ఇష్టమైన సేవ, నారాయణ సేవ. దాంట్లో మాత్రం ఇంకా నో అని చెప్పేది లేదు. ఈ పని ఉంది, ఆ పని ఉంది అనేది లేదు. నారాయణ సేవ ఉన్నప్పుడు నారాయణ సేవ తర్వాతనే వేరేది ఏదైనా చూసుకునే వాళ్ళము. ఇంకా భజనలలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. ఇవన్నీ చాలా తృప్తిగా అనిపించేది, ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తాము, ఇష్టపడి చేస్తాం కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది చేసిన ప్రతిసారి మాకు అది అనిపిస్తుంది. చేసాము, ఇంతమంది డొనేట్ ఇచ్చాము, ఇంతమంది నారాయణలకు ఇచ్చాము, అన్నదానం చేశాము, అది చాలా అనిపిస్తుంది. తర్వాత రీసెంట్గా ఈ 11 మందికి బియ్యము ఇట్లాంటి వస్తువులు ఇస్తున్నాము. వాటిల్లో కూడా నేను 2-3 అయితే తీసుకెళ్ళి ఇచ్చాను. ఇక్కడ ఎవరైతే ఒక అతను ఉన్నారు, ఇక్కడ పాత డోర్నకల్లో నడవలేడు, కానీ అతనికి వరకు తీసుకొని వెళ్ళి ఇవ్వటము అట్లా అప్పుడప్పుడు ఉన్నప్పుడు చేసేవాడిని నేను. సో
సో ఇట్లాంటి కార్యక్రమాలు దేనికి మాత్రం నేను నో అని చెప్పను. ఎమ్మటే ఫస్ట్ అది చేసిన తర్వాతనే వేరే చేసుకునేవాడిని. చలివేంద్రాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. ఎందుకంటే అది క్లీన్ చేయటము, తర్వాత నీట్గా పెట్టుకోవటము, అవి ఇట్ ఈస్ ఆల్ డిసిప్లైన్. ఇంకా అంతే, మనం చేస్తున్నాము సర్వీస్, అంతేగాని వస్తున్నారు ఇవ్వటం కాదు. యూ హ్యావ్ టు డూ విత్ డెడికేషన్ అండ్ విత్ డిసిప్లైన్. అందుకే ఇప్పుడు కొంతమంది నోట్లో పెట్టుకొని తాగుతారు, వీ హ్యావ్ టు వాష్ ఇట్. అది అలాంటివి కూడా ఏ సంకోచం లేకుండా చేసేవాళ్ళం. దానివల్ల చాలా తృప్తి అనిపిస్తుంది. ఇప్పుడు చేసేది యూ హ్యావ్ టు డూ ఇట్ హార్ట్ఫుల్లీ, నాట్ ఏదో చేసాము అని చేయకుండా యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ మనం డెడికేటెడ్గా చేసేవాళ్ళం. దాంట్లో ఆ తృప్తే వేరు. థ్యాంక్ యూ Swami for giving me this good opportunity and valuable opportunity, and I am here at this time to celebrate your 100th birthday, and happy birthday Swami.